రేషన్ కార్డు ఉంటేనే ఉచిత కరెంట్ అట. క్వశ్చన్ మార్క్తో ఉన్నది వార్త. ఇంటింటికి వెళ్లి కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న సిబ్బంది రేపో మాపో అర్హత నిబంధనల జీవో జారీ. ఇది చాలా అన్యాయం. రేషన్ కార్డు లేని కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అందుకే మేము స్టార్టింగ్ డే నుంచి ఒకటే చెప్తున్నాం, మీరు ఇవన్నీ కాదు 6 గ్యారంటీస్ అమలు చేయడం ఇంకొక నెల రోజులు లేట్ అయినా సరే ఫస్ట్ అందరికీ రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయండి అని. అందరికీ రేషన్ కార్డు ఇష్యూ చేసిన తర్వాత అర్హులైన వాళ్ళకి మీరు ఆ 6 గ్యారంటీస్ అమలు చేయడం పెద్ద ఈజీ కదా. అప్పుడు అనొచ్చు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని. మీరు రేషన్ కార్డు ముందుగా ఇవ్వరు, గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు, గైడ్ లైన్స్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అంటారు. మరి ఎక్కడ పోవాలి మిగతా వాళ్ళు? ఇది అన్యాయం కదా పాపం వాళ్ళకి. ఇప్పుడు రెండో విడత చూస్తామంటారు. ఏ రెండో విడత? అదేదో ఫస్టే చేయొచ్చు కదా. రేషన్ కార్డ్, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉన్న కరెంటు కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. ఇటీవల ప్రజాపాలనలో ఉచిత కరెంట్ కోసం 81,54,158 మంది దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 30 మంది రేషన్ కార్డ్, ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు. అంటే ఒక 30% మెంబర్స్ ఈ అప్లికేషన్స్లో రేషన్ కార్డు కానీ, ఆధార్ కానీ, సెల్ ఫోన్ నెంబర్లు తప్పుగా పెట్టినారట. తనిఖీల్లో భాగంగా విద్యుత్ సిబ్బంది ఈ వివరాలను మళ్ళీ నమోదు చేస్తున్నారట. అంటే వాటిని పక్కన పడేయకుండా సో ఇంటింటికి తిరిగి ఆ డీటెయిల్స్ మళ్ళీ సేకరిస్తున్నారట. మంచి విషయమే. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. 80 లక్షల మందిలో 10 లక్షల మందికి రేషన్ కార్డులే లేవు. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49,50,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లకు నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు వాడుతున్నారు. అంటే దాదాపు ఒక 60-70% 200 యూనిట్ల లోపు కరెంటే వాడుతున్నారు. కానీ 19,85,000 మంది మాత్రమే ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు ఇచ్చారు. వీటిలో 5 లక్షల దరఖాస్తుల్లో రేషన్ కార్డుల వివరాలు లేవు. సుమారు 10 లక్షల మంది అసలు దరఖాస్తులు చేయనే లేదు. వీటన్నింటినీ సరిచూడడానికే సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రం అంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలి అనే ప్రాథమిక లెక్కలు తేలుతాయి. లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేపో మాపో జీవో జారీ చేయబోతున్నది. అందులో పేర్కొనే నిబంధనల ప్రకారం అర్హుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి డిస్కంలు సాఫ్ట్వేర్ రూపొందించాయి. కరెంటు కనెక్షన్ల తనిఖీపైన రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం 2 డిస్కంల సీఎండీలు, అన్ని విద్యుత్ సర్కిళ్ల ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష జరిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సగటు ప్రకారం ప్రాథమిక అర్హతలు ఉన్న కుటుంబాల్లో గత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో నెలవారీ సగటు కరెంటు వినియోగం 200 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఇప్పుడు మీకు 200 యూనిట్లు వస్తుందని ఎట్లా డిసైడ్ చేస్తారంటే పోయిన సంవత్సరానికి సంబంధించిన 12 నెలల కాల కరెంటు బిల్లుని యూనిట్లని యావరేజ్గా తీసుకొని 200 యూనిట్లు వస్తే మీరు అర్హులు అనమాట. ఆ సంవత్సరం సగటు లెక్కలను డిస్కంలు ఆన్లైన్ ద్వారా సేకరిస్తున్నాయి. గత ఏడాది 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు ఇప్పుడు నెలకు ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్లే వాడి ఉంటే దానికి 10% కోటా కింద 9 యూనిట్లు కలిపి మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో అమలవుతున్నది. అంటే ఒకవేళ మీరు పోయిన సంవత్సరము యావరేజ్గా 2022-23 సంవత్సరం యావరేజ్గా తీస్తే మీరు 90 యూనిట్లే వాడుతున్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వరు. అంటే ఇంకా అది ఈ ప్రభుత్వం డిసైడ్ చేయలేదు, కర్ణాటకలో అది అమలవుతున్నది. మీకు అప్పుడు 200 యూనిట్ల వరకు ఇవ్వరు, 90 యూనిట్లకి ఒక 10% యాడ్ చేసి 99 యూనిట్లకి మీకు ఫ్రీ కరెంట్ ఇస్తారు. అంటే మీరు ఆ 99 యూనిట్ల వరకే వాడుకోవాలి. ఎందుకంటే మీరు పోయిన సంవత్సరం మొత్తం కూడా 90 యూనిట్లే వాడుకున్నారు కాబట్టి ఇంకొక 10 యూనిట్లు ఎక్స్ట్రాగా యాడ్ చేసి 99కి క్లోజ్ చేస్తున్నారు. లేదు మీకు గవర్నమెంట్ 200 యూనిట్లు అన్నది కదా అని చెప్పి మీరు వాడుకుంటే కుదరదు. ఎందుకంటే మీరు లాస్ట్ 1 ఇయర్గా 90 యూనిట్లే వాడినారు కదా. సో అందుకోసం ఇక్కడ కూడా దాన్ని అమలు చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ యోచన. జీవో విడుదలైతే మార్గదర్శకాలపైన పూర్తి స్పష్టత రానుంది. అంత బాగానే ఉంది కానీ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందన్నది ప్రభుత్వం ఆలోచించాలి. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంది,
అండ్ రెంట్కున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఇవాళ 22 లక్షల మందికి ఇండ్లు లేవు తెలంగాణలో. 22 లక్షల మందికి ఇండ్లు లేవు తెలంగాణలో. మరి హైదరాబాద్లో కిరాయికి ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంది? పేద ప్రజల పరిస్థితి ఏంది? మరి వాళ్ళు ఏం పాపం చేశారు? ఆలోచించాలి. సో వాళ్ళకు కూడా ఇస్తామని ప్రకటన అయితే చేసినారు. మరి దానికి ఎట్లా గైడ్ లైన్స్ అన్నది చూడాలి.